హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు ఇడ్లీలోకి తయారు చేసే కొబ్బరి పల్లీల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. ఈ చట్నీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. బండి మీద తయారు చేసే చట్నీ అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక మూకుడు తీసుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు 100 గ్రాములు తీసుకుని వేపుకుంటున్నాను. నేను చిన్న మంట మీద వేగనివ్వాలండి. బాగా వేగాలి, చిన్న మంట మీద కదుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా తయారు చేసుకుని కొబ్బరి పల్లీల చట్నీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, వేగిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిపోయిన పల్లీల్ని తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో ఈ 10 పచ్చిమిరపకాయలు నీట్గా వాష్ చేసుకుని 2 ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయ అనేది పేలుతుంది కదా, అలా పేలకుండా ఉండాలని 2 ముక్కల కింద చేసుకుని వేసుకుంటున్నానండి. మీరు కూడా కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. దోరగా వేగనివ్వాలండి. అవి పచ్చిమిరపకాయ ముక్కలన్నీ దోరగా వేపుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వేగిపోయినవి. దీంట్లో చిన్న అల్లం ముక్క తీసుకున్నాను కదా, అల్లం ముక్క కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకొని వేపుకుందాం. ఓకే అండి, వేగిపోయి ఇవి కూడా మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత తీసుకుని వేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి ముక్కలు, వేపుడు పప్పు 100 గ్రాములు తీసుకోండి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపల చట్నీకి సంబంధించి తాలింపు పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తాలింపు సరుకులు తీసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అదే నూనెలో ఇవన్నీ వేసేసి వేగనివ్వాలి. కొంచెం పచ్చెనగపప్పు రంగు మారాలి. రంగు మారేంత వరకు చిన్న మంట మీద పెట్టుకుని వేగనిద్దాం. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను, 2 ఎండుమిరపకాయలు అండి. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. సరిగ్గా వేగిపోయి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు రబ్బను తీసుకుని అవి కూడా వేసుకుని వేపుకుందాం. చూసారు కదా, ఇప్పుడు అలా ఉంచేయండి. తాలింపు అలా చల్లారనివ్వండి. ఈ లోపల మిక్సీ ఆడుకుందాం. మిక్సీ జార్ తీసుకుని చట్నీ ఆడుకుందాం.
చూసారు కదా, నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోవాలండి. ఇప్పుడు రుబ్బుకున్న చట్నీలో ఈ తాలింపు అనేది వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పల్లీల చట్నీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పల్లీల చట్నీ మీకోసం. ఇప్పుడు ఇడ్లీలో వేసుకుని మీకు టేస్ట్ చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇడ్లీ కూడా ఎంత తెల్లగా మల్లెపువ్వులా వచ్చిందో. ఇలా మెత్తగా ఉండాలండి ఇడ్లీ. ఇలా వేడి ఇడ్లీలో ఈ కొబ్బరి పల్లి చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి,